భారత ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత ప్రధాని జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సెప్టెంబర్ 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వస్తి నారీ స్వస్థ పరిహార అభియాన్లో భాగంగా అనేక వ్యాధులతో బాధపడి రోగుల పట్ల శ్రద్ధ చూపించే దిశగా గ్రామాన వైద్య శిబిరాలు నెలకొల్పి ప్రత్యేక వైద్యంతో పరీక్షలు నిర్వహించి ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉంచడమే బాధ్యతగా తీసుకుని జన్మదిన వేడుకలు నిర్వహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోడీ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నాయి. కోటనందూరు ప్రభుత్వ ఆసుపత్రిలో టీడీపీ యువ నాయకుడు వెలగా వెంకటకృష్ణారావు, ఎల్ఎస్ఎన్ మూర్తి వైద్య బృందము వైద్యులతో నిర్వహించి పరీక్షించారు. అందరికీ నమస్కారం. ఈ నెల సెప్టెంబర్ 17వ తారీఖు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జన్మదిన సందర్భంగా దేశం అంతా కూడా మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి, ఏదైనా జబ్బు ఒక క్యాన్సర్ రూపంలో కానీ వేరే ఏదైనా జబ్బు రూపంలో స్టార్టింగ్ స్టేజ్లోనే దానికి సరైన మందులు అందాలని చెప్పి ఆయన మంచి సంకల్పంతో నారా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వర్యులు ఆయన సలహా మేరకు దేశం అంతా కూడా సర్వశిక్ష అభియాన్, స్వశక్తి స్త్రీ శక్తి సర్వశిక్ష అభియాన్ పేరు మీద ఈరోజు సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి మనకి అక్టోబర్ 1వ తారీఖు వరకు కూడా ప్రతి గ్రామంలో 104 ఏ గ్రామం అయితే ఆ రోజు వెళ్తుందో ఆ గ్రామంలో ప్రతిదీ కూడా బీపీ నుంచి, షుగర్ నుంచి, అలాగే బ్లడ్ టెస్ట్ నుంచి ప్రతిదీ కూడా ఉచితంగా ప్రజలందరికీ కూడా చేసి వారికి ఒక ఐడి క్రియేట్ చేసి ఆ ఐడి ప్రకారంగా ప్రతి వ్యక్తి కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అభియాన్ ఐడి ద్వారా దేశంలో ఎక్కడైనా ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా కొత్త పథకం మన నరేంద్ర మోడీ గారు ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆ కార్యక్రమం పురస్కరించుకొని మన కోటనందూరు మండలంలో మండల నాయకులు గాడి రాజబాబు గారు, పోతల సూరిబాబు గారు, అలాగే మన ఎమ్మెల్యే దివ్యమ్మ గారి ఆదేశాల మేరకు కోటనందూరు గ్రామంలో ఉన్నటువంటి పిహెచ్సిలో ఈవేళ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి వినియోగించుకొని ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. పరివార అభియాన్ కార్యక్రమం ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా లాంచ్ అయింది 17వ తారీఖు నుండి 2వ తారీఖు వరకు. ఆ కార్యక్రమంలో మామూలుగా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకున్న ఇబ్బందులు, అలాగే ఎన్సిడి గురించి, క్యాన్సర్ స్క్రీనింగ్, అలాగే యువిన్ పోర్టల్ గురించి, ఇవన్నీ అబాయిడి క్రియేషన్ గురించి, వీటిలన్నిటి గురించి ఆ స్వస్థ పరిహార అభియాన్లో మనకి ఉంటాయండి. ఇవి మనం అంతా రిజిస్ట్రేషన్ అంతా చేయించి ఎవరైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ, సర్వైకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి క్యాన్సర్లు ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ అయ్యేటట్టు, జీజీహెచ్కి పంపించేటట్టు, ఇంకలాగా షుగర్ బీపీలు ఉన్న వాళ్ళకి అందరికి అబాయిడి క్రియేషన్ చేయించి అందరికి ఒక హెల్త్ నెంబర్ ఇచ్చి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇండియాలో హెల్త్ నెంబర్ ప్రకారం వాళ్ళ హెల్త్ అప్డేట్ చేసుకోవటానికి అనుకూలంగా ప్రధానమంత్రి గారు తన బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారండి. ఈ కార్యక్రమంలో ఈ ఎఫ్డిపి ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడ ఆ రోజు మేము వెళ్ళి ఆ ఊర్లో అందరికీ చూసి ఇలాగా కార్యక్రమాన్ని జయవంతం చేస్తున్నామండి. ఈ రోజు మనకి జనరల్ సర్జన్ గారు వచ్చారండి జీజీహెచ్ నుండి. సో అలాగే మన బొద్దవరం దగ్గర పీడియాట్రిషియన్ గారు వచ్చున్నారండి. ఇలా క్యాంపు అందరూ లేడీస్ మెయిన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి
అనుకూలంగా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏమైనా హై రిస్క్ ప్రెగ్నెన్సీస్, ఎక్లాంషియా కేసెస్ కానీ, లేకపోతే ముందులోనే వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేసి, ఇంకా ఉమ్ము నీరు తక్కువ ఉన్నా కానీ, ఇంకా వాళ్ళకి రకరకాల ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళకి ముందులోనే గైడెన్స్ ఇచ్చేసి పంపించడం జరుగుతుందండి. సో ఈ కార్యక్రమంలో మెయిన్ ఏంటంటే ఈ అబాయిడి క్రియేషన్ అందరికీ జరగాలండి. సో 100% ఉండేటట్టు అబాయిడి క్రియేషన్ ఉండటానికి మెయిన్ కాన్సెప్ట్ అండి. అలాగే వ్యాక్సినేషన్ కూడా ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వ్యాక్సిన్ ఈ అబ్బాయికి వేసుకున్నారా లేదా అని మనం ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్ ద్వారా మనం చూసుకోవచ్చు అండి. అది 100% అయ్యేటట్టు చూస్తున్నారండి. ఇంకా ఇప్పుడు మన ఈ ఎన్సిడి గురించి ఇప్పుడే కొత్తగా క్యాన్సర్ మీద ఫోకస్ చేసి ఈ సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, చుట్టా బీడి ఇవి తాగే వాళ్ళకి ఎక్కువగా ఉండటం వల్ల ఈ పల్లె వాతావరణం. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.